చూడండి ఇక్కడైతే చిరుకూర అయితే ఒలిచి పెట్టుకున్నాము. ఇది మాత్రం ఒక 5-6 సార్లు కడగాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అందులో. ఇప్పుడు వానల కాలము, అందుకోసం అయితే లేదంటే కచ్చి అంటుంది. ఇప్పుడైతే నేనైతే చిరుకూర చట్నీ అయితే చేసి చూపిస్తాను మీకు. దీనికైతే టమోటా, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ కావాలా, ఎల్లిపాయలు అన్నీ ఒలిచి పెట్టుకుంటాను. చూడండి అన్నీ చేసి కడిగి పెట్టుకుంటాను నీట్గా. మీకైతే కడిగినాకైతే చూపిస్తాను. చూడండి ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయ, చింతపండు అయితే తీసుకున్నాను. ఇక్కడ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే చిరుకూర అయితే కడుగుతాను, ఎందుకంటే ఉసుక చాలా ఉంటుంది. మనం ఒకసారి కాకుంటే ఒక 2 సార్లు 3 సార్లు అయినా కడుక్కోవాలి. ఎక్కువ ఉసుకుంటే ఒక 5-6 సార్లు కూడా కడుక్కోవాలి. అయినాక లేకుంటే అయినా కచ్చి అంటుంది చిరుకూర మాత్రము. చూడండి నేనైతే మొత్తంగా అడిగేస్తున్నాను. ఇంకా చూస్తాను, ఇది వాటర్ ఉంచేసి చూస్తాను. ఇసుక కనపడిస్తే మళ్ళీ ఇంకొకసారి కూడా కడిగేస్తాను. మీరు కూడా అట్లే కడగండి. మీరైతే సపోర్ట్ అయితే చేయండి నా వీడియోలకి, లైక్ అయితే కొట్టండి ఒకటి. ఇక్కడైతే చూడండి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా అందాజు మీద వేసేస్తున్నాను. ఎంత వేసేసాను అంటే 1 స్పూన్ పైన ఉంటుంది. ఆయిల్ ఎక్కినాకైతే ఇవి వేసేస్తాను. చూడండి ఆయిల్ అయితే ఎక్కింది. పచ్చిమిరపకాయ, టమోటా, చింతపండు, ఉల్లిగడ్డ అన్నీ అయితే వేసేస్తాను. వేసేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేదాన్ని. నేనైతే తీసుకుంటున్నాను. గిన్నెలకైతే పెట్టుకున్నాను. ఎందుకంటే కింద వాటర్ అన్నీ ఇడుస్తాయని నేనైతే ఇట్లా బొక్కల గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఆకుకూరని. పది 5 నిమిషాలు మగ్గినాకైతే చిరుకూర పెడతాను. అంతలోపలైతే ఎల్లిపాయలు ఉంచుకుంటాను. కొన్ని శనగిత్తనాలు వేపి చట్నీలకైతే వేస్తాను. మూతైతే ఒక 10 నిమిషాలు అయింది కదా, తీసేస్తున్నాను. ఇప్పుడైతే ఆకుకూర అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూడండి విత్తనాలు వేపుకుంటున్నాను. చిన్న దాంట్లో తిరువాత గంటలోనే వేపుతున్నాను, ఎందుకంటే కొన్నే కదా, మళ్ళీ పెనం పెట్టాలా, మళ్ళీ అది హీట్ కావాలా అని. దీంట్లో అయితే తొందరగా అవుతుందని దీంట్లో అయితే వేస్తున్నాను. ఆకుకూర అయితే వేస్తాను, ఎందుకంటే బయట పెట్టినాను బొక్కల గిన్నెలో. చూడండి ఇట్లయితే పెట్టేసాను. ఇప్పుడు ఆకుకూర అయితే పెట్టేస్తున్నాను. చిరుకూర చట్నీ ఈరోజు మా ఇంట్లో అన్నంలోకి, చపాతీలోకి, ఏదంటే కన్నా బాగుంటుంది. చూసే కింటుంది, అది మగ్గితే కొంచెం అవుతుంది. మూత పెట్టేస్తాను. ఇవైతే అంతలోపల ఇవైతే వేపుకుంటాం. చూడండి చిరుకూర చట్నీ అయితే మగ్గుతుంది. సిమ్లో పెట్టినాను నేను స్టవ్. ఇప్పుడు ఇప్పుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే చట్నీ రెడీ అవుతుంది. ఇక్కడ ఎల్లిపాయలు వచ్చి పెట్టుకున్నాను, అక్కడ గుడ్లు వేసి పెట్టుకున్నాను. ఇట్లా పొట్ట అంతా తీసేస్తున్నాను. చల్లగా అయిపోయినాయి, అందుకే సరిగేస్తాను. చూడండి అంతలోపల అయితే నేను గుడ్లు అయితే వేసుకుంటాను. అయిపోయి చట్నీ ఏమో మగ్గిపోయింది, దగ్గరికి అయిపోయింది, ఉడికింది. అయినా ఒక 5 నిమిషాలు అయితే పెడుతున్నాయి మిక్సీ పట్టే లోపల. ఇవైతే మిక్సీకి అయితే వేసుకుంటాను. ఇంకా
మిక్సీకి అయితే పట్టుకున్నాను. శనగకాయ విత్తనాలు, ఎల్లిపాయలు అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే సిరుకూర కొంచెం మగ్గినాకైతే మిక్సీకి అయితే వేసేస్తాను. చూడండి చట్నీ అయితే మగ్గిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీకి పట్టేసుకుంటాను. ఇక ఫస్ట్ పచ్చిమిరపకాయ, టమోటా అన్నీ వేసుకుంటాం. కొంచెం చల్లారినాకైతే వేస్తాను. అయితే మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను. చూడండి పచ్చిమిరపకాయ, టమోటా అన్నీ పక్కకైతే పెట్టుకుంటాను. రణ్వీర్ టమోటా, పచ్చిమిరపకాయ అన్నీ మొత్తం అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఆకుకూర తొందర మెదుతుంది, ఇదైతే మెదవు కదా. వేసేసి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. మిక్సీకి అయితే పట్టుకుంటాను. మిక్సీకి అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆకుకూర వేసేసాను. అప్పుడు మనం టమోటా, పచ్చిమిరపకాయ వేసింటాం కదా, దాంట్లోనే ఆకుకూర ఉంటుంది, అందుకే అది అట్లా కలర్ అయింది. ఇది మొత్తం అయితే వేసేసి మిక్సీకి అయితే పట్టేస్తాను. ఇంకా చూడండి చిరుకూర చట్నీ అయితే వేసేసాను మిక్సీకి. చాలా బాగా వచ్చింది. అంటే చిరుకూర చట్నీ అయితే అయ్యింది. నేనైతే గిన్నెలోకి అయితే వేసేసాను. మనం ఇక్కడ రొట్టె కూడా తినొచ్చు, చట్నీ కూడా తినొచ్చు. రొట్టెలు అది చేసినాను ఇప్పుడు. చూడండి ఒకసారి రొట్టె కూడా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చూడండి చిరుకూర చట్నీ రొట్టె చాలా బాగుంది. ఇప్పుడు అన్నం టేస్ట్ చేసి చెప్తాను. రొట్టెలు కూడా సూపర్గా ఉంది. అన్నంలోకి ఇంకా బాగుంది. రొట్టెలకు కూడా తినొచ్చు, అన్నంలోకి అది కూడా తినొచ్చు. చూడండి రొట్టె అయితే చేసినాను. మా ఇంట్లో ఈరోజు చిరుకూర చట్నీ, రొట్టె, అన్నం. మా వీడియోలో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.